హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇది సండే రోజు వ్లాగ్ అండి. సండే మార్నింగ్ 9 దాటేసింది. సండే అంటే ఇంకా రెస్ట్ మోడ్‌లోకి వెళ్ళిపోతాం గాబట్టి లేచేటప్పటికే చాలా లేట్ అయిపోయింది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎగ్ నూడిల్స్ చేస్తున్నాను. ఏంటి చెప్పు ఇది? ఎగ్ నూడిల్స్. అందరికి హాయ్ చెప్పు. హాయ్. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. ఏమైంది చెప్పు నీకిక్కడ? ఎక్కడ? ఇక్కడ పట్టీ ఏశారు కదా! ఇక్కడ నొప్పిగా ఉంది. ఆ! సాత్విక్‌కి మాకింకా వింటర్ కష్టాలు మొదలయ్యాయన్నమాట. పిల్లలకేంటంటే వింటర్‌లో చెవిపోట్లు అవన్నీ వస్తాయండి. ఈ వింటర్ చలికి, చలిగాలులకి. ఇక్కడ పెట్టాడు కాబట్టి తీసేసుకున్నాను. ఎందుకు తీస్తావు మరి? అలా తీసేసుకున్నా. ఎందుకంటే ఇక్కడ లావుండేది కదా. ఇప్పుడు తగ్గింది కదా! కొంచెం తగ్గింది. కొంచెం వస్తుంది. మరి టోపీ పెట్టుకోవాలి నువ్వు. టోపీ లేకుండా అలా తిరగకూడదు. అదే వేస్తావా? నువ్వెళ్ళు. ఇంకా అది కంప్లీట్ అవ్వలేదు. ఒక 5 మినిట్స్. అయిపోయింది కదా. సరే టోపీ పెట్టుకో నువ్వు. అది ఇయర్ మఫ్లర్ ఉంది కదా అది పెట్టుకో. డోర్ ఏచినా సాత్విక్ నిన్న కొంచెం పర్వాలేదు కానీ మొన్న స్కూల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి చెవు పోటు అని ఏడుపండి పడుకునే ఉన్నాడు. లేచిన తర్వాత ఒక 4-5 వామిటింగ్స్ అలా చేసేసుకున్నాడు అనమాట. ఈ చెవి వెనకాల పోటు అంటున్నాడు. అంటే అవి ఈ చలికి ఏంటంటే కొంచెం వాయడం అలా ఉంటాయి కదండి. ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళారు. మెడిసిన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఓకే. మెడిసిన్స్ ఇచ్చారు. మెడిసిన్స్ వేసుకున్నాక తగ్గాయి అనమాట. లీఫ్ ఇంకా సరే బాయ్ బాయ్. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూడండి. వీడియో చూసే ప్రతి ఒక్కరు ఏం చేయాలి జనమ్మా? లైక్ చేయండి. తర్వాత సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కామెంట్ పెట్టండి. సో వ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూడండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి ఇక్కడ నేను ఎగ్ నూడిల్స్ అయితే చేశాను. బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తాం ఫాస్ట్ గా. ఉండు చూపించి వాళ్ళకి ఎగ్ మ్యాగీ మన వ్యూస్ అందరూ చూడాలి కదా. మన వ్యూవర్స్ అందరూ చూడాలి కదా ఎగ్ మ్యాగీ. సూపర్. చూస్తే త్వరగా పెట్టే నోరు ఊరిపోతుంది. సో అరే ఇప్పుడే స్టార్ట్ చేసాను రా. ఇదే వీడియో అంటున్నావు. వ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూడండి. ఈవినింగ్ వరకు లేదంటే ఆఫ్టర్నూన్ వరకు ఎక్కడ వరకు షూట్ చేయగలిగితే అక్కడ వరకు షూట్ చేసి అప్లోడ్ చేస్తాను. సో వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి నేను డాబా పైకి వెళ్ళి కొంతసేపు వాకింగ్ చేసుకుని వస్తాను. వ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూడండి. అర్జున్ నేను కొంతసేపు అలా ఒక 15 మినిట్స్ అట్లా పైన డాబా పైన ఎండలో వాకింగ్ అయితే చేసామండి. ఎక్కువసేపు అయితే ఏం చేయలేదు. జస్ట్ అట్లా తిరిగి వచ్చేసాం అనమాట. ఇంకా కిందకి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము. మా బాల్కనీలోకి మార్నింగే కొంచెం ఎండ వస్తుంది కదండి. ఇంకా ఎండలో కూర్చుని టిఫిన్ అయితే చేస్తున్నాం అనమాట. చెప్పాను కదండి ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఎగ్ నూడిల్స్ అయితే ప్రిపేర్ చేశాను. కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని వేడి చేసుకుని తింటున్నాం అనమాట. ఎందుకంటే ఇక్కడ ఇంకా అన్ని వేడిగానే తినాలన్నమాట. వండిన వెంటనే తినేయాలి. కొంచెం చల్లారినా కూడా అవి మనం తినలేమన్నమాట. ఇంకా ఇక్కడ మా కాలనీలోకి మార్నింగే బండ్ల మీద ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ వచ్చేస్తాయండి. ఇంకిక్కడ ఇప్పుడు వింటర్ కాబట్టి మనకి వింటర్‌లో పచ్చి బఠానీ బాగా దొరుకుతుంది కదండి. సీజన్ కదా ఇప్పుడు. మీరు చూస్తున్నారు కదా కింద అదంతా కూడా పచ్చి బఠానీ అనమాట. కేజీ రూ. 10, రూ. 20 అట్లా ఇచ్చేస్తూ ఉంటారు. ఇప్పుడు సీజన్ కాబట్టి చాలా తక్కువ రేట్ అనమాట. అలాగే ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మార్నింగ్ టైంలో బండ్లు అలా వస్తూ ఉంటాయి. ప్రెజెంట్ ఇక్కడ చలి చాలా ఎక్కువగా ఉందండి. కాళ్ళకి సాక్స్‌లు కూడా వేసుకుంటున్నాము. అయితే రేపటి నుంచి చలి ఇంకా ఎక్కువ అవుతుందంటండి. మనకి సమ్మర్ టైంలో రేపు ఎండ ఎంతుంటుంది, ఎంత ఉండొచ్చు, రేపు వడగాల్పులు ఉంటాయి బయటికి వెళ్ళకండి. అలా మనకి టీవీల్లో, ఫోన్‌లో వస్తూ ఉంటుంది కదండీ వాతావరణ సూచన. అదేవిధంగా ఇక్కడ వింటర్‌లో వస్తదనమాట అలా. అంటే రేపటి నుంచి ఇంకా చలి ఎక్కువ అవుతుంది. ఇంకా మంచు ఎక్కువ అవుతుంది. జాగ్రత్తగా ఉండండి. అంటే చిన్న పిల్లల్ని బయటికి తీసుకురావద్దు. ఇట్లా వస్తూ ఉంటాయన్నమాట. ఎప్పటికప్పుడు అప్డేట్ వస్తూ ఉంటుంది. రేపటి నుంచి చలి ఇంకా ఎక్కువ అవుతుందంటండి. మండే మార్నింగ్ ఎలా ఉంటుంది? అంటే రేపటి నుంచి చలి ఎక్కువ అవుతుందన్నారు కదా! మండే ఎలా ఉంది ఏంటి అనేది రేపటి వీడియోలో చూపిస్తాను. చలి ఎక్కువయిందా లేదా అనేది.
ఇంకా తులసి కోటలో చక్కగా బంతి మొక్కలొచ్చాయండి. నేను ఊరు వెళ్ళినప్పుడు అంటే కార్తీక మాసంలో ఎక్కువగా బంతి పూలతోనే పూజ చేసేదాన్ని. ఇక్కడ పూజకి పువ్వులు అంటే బంతి పువ్వులే దొరుకుతాయి. ఇంకేం దొరకవు. బంతి పూలు ఎక్కువగా కుండీలో పెట్టేదాన్ని కదండీ! ఆ బంతి పూలన్నీ కూడా చక్కగా మొక్కలొచ్చేసాయన్నమాట ఇప్పుడు. ఎంత వచ్చాయో బంతి మొక్కలైతే, ఆ బంతి మొక్కలన్నీ తీసి వేరొక కుండీలో అయితే వేయాలి. నేనిక్కడ మెడలో వేసుకున్నాను కదండీ! స్కార్ఫు. అది మీరెందుకు వేసుకుంటున్నారు లక్ష్మి గారు బాలేదలా అని అంటున్నారు. యాక్చువల్లీ ఏంటంటే నేను నిద్రపోయి లేచిన వెంటనే కిచెన్‌లోకొస్తాను కదండీ! కిచెన్‌లో చాలా చలిగా ఉంటుందనమాట. అది చెవులకి కట్టుకొని వస్తాను కిచెన్‌లోకి. తర్వాత కొంతసేపటికి తీసేస్తాననమాట వంట స్టార్ట్ చేసిన తర్వాత. అలాగే పైకి డాబా పైకి వాకింగ్‌కి వెళ్ళినప్పుడు గూడా అది మెడలో ఉంటుంది. చలి పెడితే గనక, చలిగాలి వేస్తే గనక అది కట్టేసుకుంటాను. అందుకనే అది ఎక్కువగా నాతో ఉంటుందనమాట. అందుకని అట్లా పైన వేసుకుంటాను. అందులోనూ మనకి చున్నీలు వేసుకోవడం కూడా అలవాటు కదండీ! అందుకని ఏదో ఒకటి అట్లా పైన ఉండాలనమాట. అందుకని అది వేసుకుంటూ ఉంటాను. ఇంక బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత వేడిగా ఒక మంచి కాఫీ తాగేసాము. ఇంక తర్వాత పిల్లల యూనిఫార్మ్ అన్నీ కూడా రాత్రి నానబెట్టానండి. హాట్ వాటర్‌లో నానబెట్టి ఉంచాననమాట. యూనిఫార్మ్, బ్యాగ్ అలాగే ఈ సాక్స్‌లు ఇవన్నీ కూడా కొంచెం హాట్ వాటర్‌లో నానబెట్టి ఉంచాను. మార్నింగ్ కొంచెం చేతులతో అలా గుంజేసి వాషింగ్ మిషన్‌లో వేసేద్దాం అనుకున్నాను గానీ, మార్నింగ్ మేము లేచిన దగ్గర నుంచి పవర్ కట్ అనమాట. కరెంట్ లేదు. ఇంక అందుకని ఆ బట్టలన్నీ కూడా ఇంక చేతులతోనే వాష్ చేసేసి డాబా పైనయితే వేసొచ్చాను. వాషింగ్ మిషన్‌లో వేస్తే అవి డ్రై అయిపోతాయి కదండీ! ఇంకా ఎండలో వేస్తే కొంచెం ఒక 1 ఆర్ 2 అవర్స్‌లో చక్కగా డ్రై అయిపోతాయి. మనం చేతులతో ఉతికితే గనక అవి రేపు మార్నింగ్ వరకు కూడా ఆహ్, అలా చల్లగానే ఉంటాయన్నమాట. చూడాలి. అనవసరంగా యూనిఫార్మ్స్ అన్నీ నానబెట్టేసాను అని అనిపించింది. సో, సాయంత్రానికి ఆరకపోతే గనక కొంచెం ఈ వేరొక రూమ్‌లో ఫ్యాన్ వేసేసి అందులో వేయాలి. ఆ యూనిఫార్మ్స్ అన్నీ కూడా. ఎందుకంటే పిల్లలకి రేపు స్కూల్ ఉంటుంది కదండీ! సో, అందుకని. ఇంకిక్కడ ఈరోజు ఆహ్, సండే కాబట్టి నాన్ వెజ్ ఉంటుంది. ఈరోజు లంచ్‌లోకి నేను ఆహ్, చికెన్, చికెన్ అంటే ఇది బ్రాయిలర్ కోడి కాదండి. ఫారం కోడి అంటారు కదా! లేయర్ కోడి. సో, అది తీసుకొచ్చారనమాట అర్జున్. నేను అందులో కొంచెం శనగపప్పు వేసి వండుతాను. టేస్ట్ చాలా బావుంటది. మనకి ఈ కోడి ఏంటంటే లేయర్ కోడి కొంచెం నాటుకోడి టేస్ట్ వస్తుందండి. చాలా బావుంటదనమాట. ఇదే హెల్తీ మనకి బ్రాయిలర్ మాంసం కంటే కూడా ఈ లేయర్ కోడి మాంసమే హెల్తీ అండి. ఇందులో గుడ్లు అవన్నీ ఉంటాయి కదా! ఇది కానీ ఉడకడానికి కొంచెం టైం పడుతుందనమాట. నాటుకోడి మనకి ఎలాగైతే గట్టిగా ఉంటుందో సేమ్ ఇది అలాగే ఉంటుంది. అందుకని నేను కుక్కర్‌లో ఒక 3, 4 విజిల్స్ వేయించిన తర్వాత వండుతున్నానిక్కడ. మనం నార్మల్‌గా చికెను ఏ విధంగా అయితే వండుకుంటామో సేమ్ అదే విధంగా అండి. స్టవ్ పై మూకుడు పెట్టుకొని అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి మగ్గించుకున్న తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో నేను నానబెట్టిన శనగపప్పు కూడా వేసుకున్నానండి. ఈ ఈ కర్రీలో ఏంటంటే శనగపప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. మీరిప్పటి వరకు ట్రై చేసి ఉండకపోతే గనక తప్పకుండా ట్రై చేయండి. శనగపప్పు కూడా వేసుకున్న తర్వాత ఇందులో మనం ఉడకబెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకొని ఒక్కసారి కలిపేసి ఇందులో తగినంత ఉప్పు, కారం, ధనియాల పొడి, కొంచెం జీరా పౌడర్, గరం మసాలా లేదంటే చికెన్ మసాలా ఇవన్నీ వేసి ఈ విధంగా మంచిగా కలిపేయాలి. సో, కలిపేసిన తర్వాత ఇందులో ఈ చికెన్‌ని ఉడకబెట్టుకున్న వాటర్ ఉంటుంది గదండీ! ఆ వాటర్ వేసేసి కూర దగ్గర పడే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మనం ఈ విధంగా స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత ఒక్కసారి మూత పెట్టేస్తే ఒక 3-4 మినిట్స్ మూత పెట్టేస్తే ఆ స్పైసెస్ అన్నీ కూడా చికెన్‌కి మంచిగా పడతాయన్నమాట. అప్పుడు వాటర్ వేసుకోండి. ఈ వాటర్ ఏంటంటే నేను చికెన్ ఉడికించాను గదా! ఆ వాటరే అనమాట. చికెన్ ఉడికిస్తున్నప్పుడు అందులో నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు వేసి ఉడికించాను. వాటర్ వేసుకున్న తర్వాత ఇందులో లేయర్ కోడిలో గుడ్లుంటాయి కదండీ! చిన్న చిన్న గుడ్లు అవి వేసాననమాట. ముందే వేసేస్తే అవి గుడ్లు చిదిగిపోతాయండి. అందుకని మనం వాటర్ వేసుకున్న తర్వాత పైన అట్లా వేసి మూత పెట్టేస్తే అవి గుడ్లు మనం వేసినవి వేసినట్టే ఉంటాయన్నమాట. ఈ విధంగా కూర దగ్గర పడే వరకు ఉడికించుకుంటే టేస్టీ శనగపప్పు చికెన్ కర్రీ రెడీ అయిపోతుందండి. ఇది చెప్పాను గదా! మనకి నాటికోడి ఏ టేస్ట్ అయితే ఉంటుందో ఆ టేస్టే ఉంటుంది. చాలా బావుంటుంది. ఈ కర్రీ
చాలా రకాలుగా వండుకోవచ్చండి. మనం ఫ్రెష్‌గా మసాలా పేస్ట్ రెడీ చేసి వేస్తే గనక ఆ టేస్ట్ ఇంకా బావుంటుందనమాట. అంటే గసగసాలు, కొంచెం జీడిపప్పు, చెక్క, లవంగం, ధనియాలు, అల్లం వెల్లుల్లి ఇవన్నీ కూడా మనం ఫ్రెష్‌గా ముద్దలాగా నూరి వేసి ఆ మసాలాతో వండుకుంటే గనక ఇంకా ఆహ్, టేస్టీగా ఉంటుందనమాట. కానీ ఆహ్, చెప్పాను కదండీ! మార్నింగ్ నుంచి పవర్ కట్ అని. అందుకని చాలా సింపుల్‌గా అయితే వండేసాను. బట్ టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి. చాలా చాలా బావుందనమాట టేస్ట్. ఇంక పైన లాస్ట్‌లో ఇంకలా కొత్తిమీర జల్లేసి కూర దించేసుకోవడమే. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకొక పక్కన నేను చికెన్ పలావ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అంటే దమ్ బిర్యానీ టైప్‌లో కాకుండా కుక్కర్‌లో ఇంక అన్నీ కలిపి పెట్టేస్తున్నాననమాట. నాకు దమ్ బిర్యానీ కంటే కూడా చికెన్ పులావే ఇష్టమనమాట. ఈ విధంగా కుక్కర్‌లో వండుకుంటేనే నాకు ఎందుకో టేస్టీగా ఉన్నట్టు అనిపిస్తది. ప్రాసెస్ కూడా నాకిదే ఈజీగా అనిపిస్తదనమాట. చాలా ఫాస్ట్‌గా కూడా అయిపోతుంది. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్, కొంచెం ఘీ కూడా వేసుకొని హోల్ గరం మసాలా వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసేసి అవి కొంచెం మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి ఈ విధంగా మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఇది ఇందులోకి అంటే పులావ్‌లోకి సెపరేట్‌గా తీసుకొచ్చారనమాట. నార్మల్ చికెన్ అండి ఇది. బ్రాయిలర్ చికెన్ అనమాట. ఆ చికెన్ నేను క్లీన్ చేసేసి అందులో ఉప్పు, కారం, మసాలా అంటే కొంచెం గరం మసాలా, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ కూడా వేసేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఆ చికెన్ వేసేసి మంచిగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో బాస్మతి రైస్ ముందుగానే నానబెట్టి ఉంచుకున్నాననమాట. బాస్మతి రైస్ వేసేసాను. చికెన్‌లోనే ఆల్మోస్ట్ నేను స్పైసెస్ అన్నీ వేసేసుకున్నానండి. మీరు కావాలంటే ఇంకా పైన కొంచెం కారం, బిర్యానీ మసాలా ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. బాస్మతి రైస్ వేసేసుకున్న తర్వాత వాటర్ వేసేసాను. తెలుసు కదండీ! బాస్మతి రైస్ అయితే ఒక గ్లాసు రైస్‌కి 1 ½ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఆ లెక్కన వేసేసుకున్నాననమాట. ఇంక పైన కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసేసి కుక్కర్ అయితే విజిల్ పెట్టేస్తున్నాను. 2 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. 3 విజిల్స్ అవసరం లేదండి. 2 విజిల్స్ వస్తే చాలా చక్కగా పర్ఫెక్ట్‌గా వంట చేసారా ఉడుకుతుందనమాట. ఏంటి మీరు? ఈరోజు నేను బిర్యానీ చేశాను. అబ్బో! ఇంకా ఇంకేం చేయలేదు. బిర్యానీ ఎవరు చేశారమ్మా? బిర్యానీ నేనే చేశాను. ఎలా చేస్తారు చెప్పు అసలు బిర్యానీ? బిర్యానీలో చేస్తాను. ఎప్పుడైనా ఒక సండే వంట చేయొచ్చు కదా నా కోసం. నేను లేనప్పుడు చేసుకోవడం కాదు, నేను ఉన్నప్పుడు చేయాలి, నువ్వు లేనప్పుడు చేసి పెట్టాలి. కంపల్సరీ చేసుకోవాలి, తప్పదు. నెక్స్ట్ సండే ఓకే, నాకు రెస్ట్ ఓకేనా పండు? నెక్స్ట్ సండే నాకు రెస్ట్ ఓకేనా? కంచాలు తీసుకో. చికెన్ పులావ్ చూసారు కదా ఎంత బావుందో. మనం చెప్పాను కదండీ 2 విజిల్స్ మాత్రమే వేయించుకోవాలి. 2 విజిల్స్ వేయించుకుంటే మనకి దమ్ బిర్యానీ ఎట్లా అయితే పొడి పొడిలాడుతూ ఉంటుందో అలా పొడి పొడిలాడుతూ వస్తుందనమాట. కొంతమంది కుక్కర్‌లో వండితే కొంచెం ముద్దలాగా అయిపోతుంది అని అనుకుంటారు గానీ, మనం వండుకునేలాగా వండుకోవాలనమాట. 2 విజిల్స్ మాత్రమే వేయించుకోవాలి. అప్పుడే మనకి ఇలా పొడి పొడిలాడుతూ చాలా బావుంటుంది. అసలు ఈరోజు చికెన్ పులావ్ అలాగే కర్రీ రెండిటి కాంబినేషన్ అదిరిపోయిందండి. 2 టేస్ట్ చాలా బాగున్నాయన్నమాట. కుదిరాయి. కూర టేస్ట్ అయితే అసలు వేరే లెవెల్ అనమాట. నేను అందులో శనగపప్పు వేశాను కదండీ! మనం చికెన్‌లో గానీ, మటన్‌లో గానీ కొంచెం శనగపప్పు వేసుకొని వండుకుంటే కూర టేస్టు అద్దిరిపోతుంది. మీరిప్పటి వరకు ట్రై చేసి ఉండకపోతే గనక తప్పకుండా ట్రై చేయండి. మా సైడ్ ఎక్కువగా ఈ లేయర్ కోడి వండుకుంటారు. అందులో శనగపప్పు కూడా చాలా మంది వేసుకుంటారనమాట. శనగపప్పు వేస్తేనే కర్రీ టేస్ట్ బావుంటుందనమాట. నాటుకోడిలో కూడా మేము శనగపప్పు వేసుకుంటామండి. అలాగే మటన్‌లో కూడా వేసుకోవచ్చు. మీరిప్పటి వరకు ట్రై చేసి ఉండకపోతే గనక తప్పకుండా ట్రై చేయండి. శనగపప్పు వేసి వండిన చికెన్ గానీ, మటన్ గానీ టేస్ట్ చాలా చాలా బావుంటుంది. ఈ సండే లేట్గా నిద్ర లేవడం వల్ల మాకు పనిష్మెంట్ ఏంటంటే స్నానాలు చేయకుండా భోజనం చేస్తున్నాం. నేను చేసేసాను. మా చిన్నమ్మ ఒక్కడే లక్కీ, వాడికి మాత్రం వేడి నీళ్ళు ఉన్నాయి. కొంచెం పెరిగేసి వేస్తానుండు. సాత్విక్ ఒక్కడే స్నానం చేశాడు. మార్నింగ్ నుంచి అసలు పవర్ కట్, కరెంట్ లేదు, స్నానాలు చేయలేదు. టైం 2:30 అయింది. ఇంకా భోజనాలు చేస్తున్నాం వేడి వేడిగా. 3 అయింది. 2:30.
ప్రతిరోజు భోజనం చేసిన వెంటనే ఎండలోకి వెళ్ళిపోయి కొంతసేపు వాకింగ్ చేసి ఇంక ఈవినింగ్ వరకు ఎండలోనే కూర్చుంటాము. ఈరోజైతే భోజనం చేసిన వెంటనే డాబా పైకైతే రాలేదు ఎండలోకి. ఎందుకంటే టీవీలో ఏదో సినిమా వస్తుందనమాట. 'లెవెన్' సినిమా ఏదో వచ్చిందండి. వీళ్ళు ముగ్గురైతే చాలా ఇంట్రెస్ట్‌గా చూసేశారు. నేనైతే ఫస్ట్ నుంచి చూడలేదు గానీ లాస్ట్‌లో కొంచెం క్లైమాక్స్ సీన్ అవి చూసాననమాట. అందుకని ఇంక డాబా పైకైతే రాలేదు. ఇప్పుడు టైం 4:00 అవుతుంది. 4:00కి మంచిగా ఒక అల్లం టీ పెట్టుకొని డాబా పైకైతే వచ్చాము. నేను చెప్పాను కదండీ! మార్నింగ్ ఈ బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్‌లో వేయలేదనమాట. నేనే చేతులతో ఉతికాను. ఇంక ఉతికిన బట్టలు ఉతికినట్టే అలా చల్లగా ఆరలేదనమాట అసలు. ఇక్కడ వింటర్‌లో ఎండొచ్చినా సరే అంత వేడి ఉండదండి ఎండలో. అంటే మనకు సమ్మర్‌లో వచ్చే అంత ఎండ వేడైతే ఉండదనమాట. క్లైమేట్ మొత్తం చల్లగానే ఉంటుంది గాబట్టి అసలు సాక్స్‌లు కూడా ఆరలేదండి. సాక్స్‌లు కూడా ఉతికినవి ఉతికినట్టే ఉన్నాయి. అనవసరంగా యూనిఫార్మ్స్ అన్నీ ఒకేసారి ఉతికేసానని అనిపించింది. ఇంక నైట్ వేరొక రూమ్‌లో ఇవన్నీ వేసేసి ఫ్యాన్ వేస్తే కొంచెం ఆ యూనిఫార్మ్స్ అవి ఆరుతాయన్నమాట. సో, అలా చేయాలి. ఇంక 4:00కే చూసారు కదా! ఎండ మొత్తం పోయింది. అలాగే 4:00కే మంచు పట్టడం కూడా స్టార్ట్ అయిపోయిందండి. మీకు కనిపిస్తుంది గదా! మంచు పడుతుందనమాట. అంటే రేపటి నుంచి చలి ఎక్కువవుతుంది అని చెప్పారు కదా! ఇట్లా మంచు పడుతుంది అంటే రేపు మార్నింగ్ చాలా మంచు పడుతుంది అని అర్థం. మీకు రేపటి వ్లాగ్‌లో చూపిస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇంకెప్పటి నుంచి చలి రోజు రోజుకి ఎక్కువవుతూనే ఉంటుందనమాట. చలి మాత్రం తగ్గదు. ఇంక రోజు రోజుకి ఎక్కువవుతుంది. ఎందుకంటే డిసెంబర్ మంత్ ఎండింగ్‌కొచ్చేసరికి ఇంకా మార్నింగ్ టైమ్‌లో కూడా ఒక్కొక్కసారి ఎండ రావడమే ఆగిపోతదనమాట. మార్నింగ్ టైమ్‌లో కూడా ఎండ ఉండదు ఈ విధంగా. అలా ఉంటదనమాట. ఎండొస్తే మాత్రం మేము అదృష్టవంతులమే. కొంచెం ఎండొస్తే సరిపోతుంది మాకు. ఎండ రాకుండా మొత్తం మంచు పట్టేసుంటే మాత్రం ఇంకిలా బయటికి రావడానికి కూడా ఉండదు. ఒక రూమ్‌లో కూర్చొని ఇంకా రూమ్ హీటరో లేదంటే ఆహ్, బొగ్గుల కుంపటి లాంటివి కూడా పెట్టుకుంటూ ఉంటారిక్కడ మార్నింగ్ టైమ్‌లో. ఇంకా అలా పెట్టుకొని రూమ్‌లో కూర్చొని ఉండడమే. అలా ఉంటుంది. బట్ ప్రస్తుతానికైతే ఎండొస్తుంది కాబట్టి నో ప్రాబ్లమ్. ఇంకా చాలామంది అడుగుతున్నారండి. అనూషకి ఫోను చేసావా లక్ష్మి? అనూషకి ధైర్యం చెప్పారా అని. అత్తకి ఫోను చేశానండి. ఈరోజు మార్నింగే చేశాననమాట. సండే మార్నింగ్. అత్త కరీంనగర్‌లోనే ఉంది. అనూష దగ్గరే ఉందనమాట. ఇంక ఈరోజు ఆఫ్టర్‌నూన్ బయలుదేరి నరసాపురం అయితే వచ్చేస్తదంట. అనూష ఇప్పుడు ఎవరితోని మాట్లాడే స్టేజ్‌లో అయితే ఉండదండి. నాకు తెలుసు. కొంచెం టైం ఇవ్వాలి తనకి. చేస్తాను ఫోను. ఒక 2 డేస్ ఆగి అట్లా ఫోను చేస్తాను రమేష్‌కి. ఇప్పుడైతే అనూష ఎవరితో మాట్లాడే స్టేజ్‌లో అయితే ఉండదండి. అత్తని అడిగాననమాట. అనూష ఏం చేస్తుంది? ఎలా ఉంది అని. అనూష ఇప్పుడు ఇంక వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోయారు గాబట్టి, వాళ్ళ అమ్మగారి గురించి ఎంత బాధపడినా ఆవిడింక తిరిగి రారు. బట్ అనూష బెంగ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ నాన్నగారి గురించి బెంగగా ఉందంటండి. ఆల్రెడీ వాళ్ళ అక్క చనిపోయిన బాధలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ అమ్మగారికి కూడా ఇలా అయింది. ఇంకా వాళ్ళ నాన్నగారు ఎలా ఉంటారు? ఆయన గురించి ఎక్కువగా ఆలోచిస్తుందంట. ఏమో అండి ఎప్పుడు ఎలా ఉంటుందో. సో, డేస్ ఎలా గడుస్తున్నాయో కూడా తెలియట్లేదు. ఈ రోజున్న వాళ్ళని రేపు చూస్తామా అనిపిస్తుందనమాట ఒక్కొక్కసారి. సో, హెల్తీగా ఉన్నవాళ్ళు అట్లా ఒక్కసారిగా ఎక్స్‌పైర్ అయ్యారు అని వినగానే హ్మ్, ఏదో ఏవేవో ఆలోచనలొచ్చేస్తూ ఉంటాయండి. కొంచెం హెల్త్ బాలేదు, మంచాన పడ్డారు, హాస్పిటల్‌లో ఉన్నారు, వాళ్ళు చనిపోయారు అంటే పెద్ద ఇదిగా ఏమి ఉండదు గానీ, హెల్తీగా తిరిగే వాళ్ళు సడెన్‌గా చనిపోయారు అంటే ఇంకా మనసు ఏవేవో ఆలోచనలోకైతే వెళ్ళిపోతూ ఉంటుంది. సో, ఇంకా అనూషకిప్పుడు ధైర్యం చెప్పగలిగేది మా అత్త మాత్రమే అండి. అమ్మయినా, అత్తయినా ఇప్పుడు మా అత్తయ్య గాబట్టి అనూషకి సో, మా అత్తయ్య తోడుగా ఉంది. సో, అనూష కొంచెం అంటే ఇప్పుడు తనే ఇంట్లో అందరికి ధైర్యం చెప్పాలి అనూషనే. తను ధైర్యంగా ఉండి స్ట్రాంగ్ అయిపోయి వాళ్ళ డ్యాడీకి, వాళ్ళ తమ్ముడికి ధైర్యం చెప్పే స్టేజ్‌లోకి ఇప్పుడు అనూష రావాలనమాట. అటువంటి సిట్యుయేషన్ అయితే ఇప్పుడు అనూషకొచ్చింది. సో, తను ధైర్యంగా ఉండటంతో పాటు ఇంట్లో వాళ్ళందరికీ కూడా తను ధైర్యం చెప్పాలి తప్పదు. ఇప్పుడు టైం 9:00 అయిందనమాట. నాకు ఆకలి వేయలేదండి. ఆఫ్టర్‌నూన్ లేట్‌గా తిన్నాను గదా! ఇంక నాకు ఆకలి వేయలేదు. నైట్ డిన్నర్ స్కిప్ చేసేద్దాం అని అనుకున్నాను. సాహితీ, సాత్విక్ ఇద్దరు కూడా మాకు కూడా ఆకలి వేయట్లేదు అన్నారండి. వాళ్ళైతే పానీపూరి తిన్నారనమాట. పానీపూరి వచ్చింది. వాళ్ళు చెరకో ప్లేట్ పానీపూరి తిన్నారు. మాకు కూడా ఆకలేయట్లేదమ్మా వద్దు అన్నారు. ఇంక పడుకునే టైంకి ఆ టైంకి ఆకలి వేస్తుంది అన్నారనమాట 9:00కి. ఇంక అర్జున్ వాళ్ళిద్దరికీ తినిపిస్తున్నారు. వాళ్ళతో పాటు నాకు కూడా తినిపించేశారు. ఇక్కడ వింటర్‌లో
సో, నైట్ డిన్నర్ చాలా తొందరగా కంప్లీట్ చేసేయాలండి. అది కూడా కొంచెం తేలికగా అరిగేవి తింటేనే బెస్ట్ అనమాట. ఈ విధంగా నాన్ వెజ్ కర్రీస్ ఇవన్నీ కూడా లేట్‌గా తింటే అసలు డైజెస్ట్ అవ్వదు. డైజెషన్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటాయన్నమాట. అందుకనే నేను నైట్ డిన్నర్ నాన్ వెజ్ అయితే గనక ఇంక నైట్ డిన్నర్ స్కిప్ చేసేస్తాను. ఒకవేళ తినాలనిపిస్తే చాలా ఎర్లీగా అంటే 5:30, 6 ఆ టైంకి తినేయాలనమాట. లేట్‌గా తింటే మాత్రం కొంచెం డైజెషన్ ప్రాబ్లమ్ అయితే ఉంటుంది. ఇంకా భోజనం చేసిన తర్వాత నేను ఒక 20 మినిట్స్ అయినా సరే నైట్, మార్నింగ్ ఎప్పుడైనా సరే అండి భోజనం చేసిన తర్వాత ఈ విధంగా కొంచెం వాకింగ్ చేసుకుంటాను. ఇంకా లేచి ఒక 20 మినిట్స్ అట్లాగా ఇంట్లో లోపలే వాకింగ్ చేస్తున్నాను. మేము 6 అయ్యేసరికి డోర్ క్లోజ్ చేసేస్తున్నామనమాట. లైట్స్ ఆఫ్ చేసేసి డోర్ క్లోజ్ చేసేస్తున్నాము. ఇంక మేము పడుకునే రూమ్ అంతా కూడా కొంచెం వేడిగా, వెచ్చగా ఉంటుంది. ఈరోజు ఈ డోర్ తీసేటప్పటికి అసలు ఎంత చలిగా ఉందో, బయటికి బయట హాల్లా ఉంది కదండీ! అక్కడికి వెళ్ళగానే అసలు ఎంత చలిగా ఉందో. సాత్విక్ ఇద్దరు కూడా అట్లా తిరుగుతున్నారనమాట. వాకింగ్ చేస్తున్నారు గానీ బయటికి రాకుండా వాళ్ళైతే లోపల చేస్తున్నారు. బాయ్ చెప్పేద్దామా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మా సండే ఈ విధంగా గడిచింది. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, తర్వాత కామెంట్ చేయడం, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. గుడ్ నైట్. గుడ్ నైట్.